హలో, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. ఇవాళ నేను కరివేపాకు, పల్లీలు, అవిసె గింజలు, నువ్వులు వేసి కారం పొడి చేస్తున్నాను చూడండి. దానికి కావాల్సినవి పల్లీలు, నువ్వులు, అవిసె గింజలు, ధనియాలు, వెల్లుల్లి, పసుపు, కారం, జీలకర్ర, కారం లేదు సారీ, ఇవన్నీ వేసి వేయించాలి. పల్లీలు అయితే ఇవన్నీ ఆయిల్ వేయకుండా వేయించుకోవాలి. పల్లీలు చూడండి అట్లా మంచిగా సిమ్లో పెట్టి దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు అవిసె గింజలు వేసినాం. కరివేపాకు అయితే కడిగి ఆరబెట్టేసుకున్న, ఎండుమిర్చి కూడా తొడిమెలు తీసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. అవిసె గింజలు అయితే వేగిపోయినాయి చూడండి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, పావు టీ స్పూన్ అన్నీ చూడండి. కొన్ని అదనేది ఆ జీలకర్ర, మెంతులు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఎందులో వేసుకున్న కారం పొడిలో కానీ ఏ పొడులలో వేసినా బాగుంటాయి. అయితే లాస్ట్లో అనుకున్నాను నువ్వులు వేస్తే కూడా బాగుంటుంది కదా, హెల్త్కి కూడా మంచిదని అప్పటికప్పుడు అనుకొని నువ్వులు కూడా వేసేసాను. అవి కూడా వేయించి పెట్టుకున్నా. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసి కరివేపాకు అయితే వేయించుకుంటున్నాను. సిమ్లో పెట్టి మంచిగా ఇట్లా కొద్దిగా పొడి పొడి అయ్యేట్టుగా వేయించుకోవాలి. చల్లగా అయిపోతే మనకు కొంచెం క్రిస్పీగా అయిపోతుంది. గ్రైండ్ చేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే మిరపకాయలు, ఎండు మిరపకాయలు కూడా అట్లా మంచిగా మాడకుండా వేయించుకోవాలి. అట్లయితేనే మన కారం పొడి టేస్ట్ ఉంటుంది, కలర్ కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు అన్ని పొడులు దేనికదే వేరువేరుగా చేస్తున్నాను చూడండి. ఈ సన్న గింజలన్నీ ఒక దగ్గర వేశాను. ఈ పొడులు అయితే అయిపోతున్నాయి. ఇట్లా పొడులు చేసుకున్న తర్వాత మిరపకాయలండి కొంచెం సాల్ట్ వేసి ఇట్లా కొన్ని కొన్ని వేసుకుంటూ చేస్తే మళ్ళా పొడులు చేసుకున్నాం కదా, అది కూడా వేసి గ్రైండ్ చేసామనుకోండి. వెల్లుల్లి వేసాను చూడండి. అట్లా పొడి అంతా కలిసిపోద్ది, మంచిగా పొడి మంచిగా అవుతుంది. అట్లా మొత్తం మిగతాదంతా కూడా అలాగే చేసేసుకున్నా. కొంచెం పసుపు వేసిన. నేను ఇందులో అయితే 1 టీ స్పూన్ షుగర్ వేస్తానండి. షుగర్ వేస్తే దాని టేస్ట్ నేను చెప్పితేనే మీకు తెలుస్తుంది, అది తింటే, లేకపోతే అసలు తెలియదు. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం అయితే వండాను. కొంచెం కారం పొడి, నెయ్యి వేసి కలుపుతున్నాను. మా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళకి టేస్ట్కని కలిపి పెడుతున్నాను చూడండి. మా మనవాడు వాడైతే ఒక ముద్ద పెడితే ఇంకా చాలదని గబుక్కున మళ్ళీ ప్లేట్లో మళ్ళీ తీసుకొని తిని సూపర్ నాని అనుకుంటూ వెళ్ళిపోయాడు. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. దేంట్లోకైనా మనకు చాలా యూజ్ అవుతుందండి. ఇడ్లీ కానీ, దోశకు కానీ, ఉప్మాలకు, రైస్లోకి నోరు బాగాలేనప్పుడు మనకు తినడానికి చాలా బాగుంటుంది.